వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మఈన్ అమ్మా బఅద్. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఈనాటి సమాజాన్ని ఎంతో చాలా నష్టకరమైన, ఎంతో ప్రమాదకరమైన మరియు ఎంతో చెడ్డ రీతిలో పట్టి పీడిస్తున్నటువంటి పీడనల్లో, చెడు కార్యాల్లో వడ్డీ కూడా చాలా కీలకమైన విషయం. దీని యొక్క నష్టాన్ని అనేక మంది ప్రజలు గ్రహించడం లేదు. దీనివల్ల మనకు వ్యక్తిత్వంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, సమాజంలో ఆర్థిక రీతిలోనైనా లేదా ప్రవర్తన రీత్యా అయినా, ఇంకా పరస్పర సత్సంబంధాలు తెగిపోయి దూరమయ్యే రీతిలోనైనా ఎన్ని రకాల చెడులు దీనివల్ల ప్రబలుతున్నాయో అనేక మంది ప్రజలు గ్రహించడం లేదు. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఈనాటి నా ఈ ప్రసంగంలో వడ్డీ గురించి కొన్ని నష్టాలు ఏవైతే స్పష్టమైన ఖురాన్ ఆయతులో తెలుపబడ్డాయో నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు శ్రద్ధ వహిస్తారని, మరియు ఇంతకు ముందు నేను సర్వసామాన్యంగా ఇలాంటి ఏ టాపిక్ అంశం తీసుకున్నా గాని ఖురాన్ ఆయతులపై ఎక్కువ దృష్టి వహించి ఖురాన్ మరియు సహీ హదీసుల ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఉంటాను. ఎందుకంటే మీరు ఒక మొబైల్ శాంసంగ్ ది కొన్నారంటే శాంసంగ్ మొబైల్ సర్వీస్ సెంటర్లో దానిని మీరు చూపిస్తారు ఎప్పుడైనా మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే. వాషింగ్ మిషన్ ఇంట్లో కొన్నారు, ఏ షాపు నుండి కొన్నారో అక్కడే ఏ టెక్నీషియన్ ఉంటాడో అతనికి చూపించి అందులో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఇతరుల కంటే ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ, ఆ వస్తువును మన ఇంట్లో వచ్చి ఫిట్ చేసిన టెక్నీషియన్ అతడు ఎంత మంచిగా ఎరిగి ఉంటాడో బయట వేరే వారు ఏదో కొంచెం తెలిసినా అంత మంచి రీతిలో, అంత నైపుణ్యత, పరిపూర్ణత అనేది వేరే వారిలో ఉండదు అని మనకు నమ్మకం ఉంటుంది. మనిషిని అల్లాహు తాలా పుట్టించాడు. ఇహలోకంలో జీవితం గడిపే విధానం కూడా అల్లాహే చూపించాడు. ఇహలోకంలో మనం అల్లాహకు ఇష్టమైన రీతిలో జీవితం గడిపామంటే పరలోకంలో, స్వర్గంలో మనం మనిష్టానుసారం జీవితం గడపవచ్చు. ఈ సత్యాన్ని, ఈ చాలా ముఖ్యమైన కానీ చిన్న విషయాన్ని, ఎంతో విలువైన విషయాన్ని ఈనాటి సమాజంలో ఎంతో మంది గ్రహించలేకపోతున్నారు. వడ్డీకి పాల్పడడానికి అనేక మంది ఏ ఏ కారణాలు తమకు తాము చెప్పుకుంటారో వాటిలో ఒకటి నేను నా ఇష్టం. కానీ ఇహలోకంలో మనం మన ఇష్టంతో రాలేదు, మన ఇష్టంతో చనిపోము. కనుక జీవన్ మరణాల మధ్యలో ఉన్న ఈ జీవితం మన ఇష్టంతో కాదు, మన జీవన్ మరణాలను పుట్టించిన ఆ సృష్టికర్త ఇష్టంతో గడపాలి. అప్పుడు మనం స్వర్గంలో మన ఇష్టంతో మనం జీవితం గడపగలుగుతాము. సోదర మహాశివులారా, ఖురాన్ అల్లాహు తఆలా సర్వ మానవాళి మేలు కొరకు పంపాడు.
ప్రతి జాతిలో ఇంతకు ముందు కాలాల్లో ఈ వడ్డీని నిషేధింపజేశాడు అని అల్లాహు తఆలా చాలా స్పష్టంగా ఖురాన్లో తెలియజేశాడు. ఇంతకు ముందు జాతుల్లో కూడా అది నిషేధంగా ఉండినది. ఇస్లాం ధర్మంలో కూడా నిషిద్ధం, ప్రళయం వరకు నిషిద్ధం. ఇక ఎవరైతే ఇంతటి ఘోరమైన నిషిద్ధమైన కార్యానికి పాల్పడతారో వారు ఎలాంటి నష్టాలకు గురి అవుతారో మనం ఖురాన్ ఆయతుల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము రండి. అయితే ఇక్కడ నేను మీ యొక్క దృష్టిని ఒక్కోసారి ఇహలోక పరంగా, మరోసారి సమాధి జీవితంలో, ఇంకోసారి ప్రళయ దినాన జరిగే నష్టాలను మీ ముందు ఉంచి మీరు అన్ని రకాలుగా ఈ నష్టాలను మంచి రీతిలో గ్రహించి ఒకవేళ మీరు స్వయం ఈ పాపంలో పడి ఉంటే దానిని వదులుకొని మీకు తెలిసిన వారు ఎవరైనా ఇందులో చిక్కుకొని ఉంటే వారికి ఈ బోధనలు వినిపించి వారిని కూడా వడ్డీ, చెడుల నుండి, నష్టాల నుండి దూరం ఉంచే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి నష్టం ఈ వడ్డీ వ్యాపారాల వల్ల. వడ్డీ యొక్క వ్యవహారాలు ఎవరైతే వీటికి పాల్పడతారో వారికి కలిగే నష్టాలలో చాలా భయంకరమైన నష్టం ఇహలోకంలో ఉండి ఏమిటంటే అల్లాహు తఆలా అలాంటి వారిని ప్రేమించడు, అల్లాహు తఆలా అలాంటి వారిని ఇష్టపడడు, అల్లాహు తఆలా అలాంటి వారిని అసహ్యించుకుంటాడు, అలాంటి వారిపై కోపం, ఆగ్రహం అనేది కురుస్తుంది. అల్లాహు అక్బర్. సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 276లో చాలా స్పష్టంగా అల్లాహు తఆలా ఈ విషయాన్ని తెలియపరిచాడు. యమ్హకుల్లాహు రిబా వయుర్బిస్ సదకాత్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల కఫారిన్ అథీమ్. ఈ ఆయత్లో చూడడానికి ఆయత్ 8-9 పదాల ఒక చిన్న ఆయత్. యమ్హకుల్లాహు రిబా వయుర్బిస్ సదకాత్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల కఫారిన్ అథీమ్. కానీ ఇందులో ఒక్కొక్క పదంలో ఒక్కొక్క మనకు బోధన ఉంది. విషయం గమనించండి, ఇక్కడ నేను చెప్పింది వల్లాహు లా యుహిబ్, అల్లా ఇలాంటి వారిని ఇష్టపడడు, ప్రేమించడు. ఎవరైతే వడ్డీ వ్యాపారాలు చేస్తారో, ప్రజల నుండి వడ్డీ తింటారో, అల్లాహు తాలా అతనికి ఏం పేరు ఇచ్చాడో చూడండి, కఫార్. కుఫ్ర్ అన్న పదం మీరు విన్నారు కావచ్చు కదా, కాఫిర్ అన్న పదం కూడా మీరు విన్నారు కావచ్చు కదా, కానీ ఇక్కడ కఫార్ అని చెప్పడం జరిగింది. కుఫ్రులో చాలా లోతులో పడిపోయిన వాడు. కుఫ్ర్ అనే ఈ పాపానికి ఎంతో దూరంలో, నష్టంలో, ఎంతో చెడుగా అతను అందులో లీనమై ఉన్నాడు అని. కుఫ్ర్ అన్నది 2 భావాలు ఉంటాయి. ఒకటి కృతజ్ఞత చెల్లించకపోవడం, థ్యాంక్స్ చెప్పుకోకపోవడం, నా శుక్రీకరణ అని ఏదైతే ఉర్దూలో అంటారో దానికి తెలుగులో మరో పదం కృతజ్ఞత, ఈ భావం కూడా వస్తుంది. రెండో భావం కుఫ్ర్, సత్య తిరస్కారం, ఇస్లాంను, విశ్వాసాన్ని, విశ్వాస మార్గాన్ని త్యజించడం, తిరస్కరించడం. మరి వడ్డీ వ్యాపారాలు చేసేవారు, ప్రజల నుండి వడ్డీ తీసుకొని తినేవారు కాఫిర్లైపోతారా? చూడండి, ఒకవేళ దీనిని హరాం అని భావించి వారు వడ్డీ తింటూ ఉండేది ఉంటే, ప్రజలకు అప్పు ఇచ్చి వారి నుండి వడ్డీ తీసుకుంటూ ఉండేది ఉంటే, ఇది సత్య తిరస్కారం, ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం కాదు. కానీ
ఇది ఎంత భయంకరమైన చండాలమైన నాశుక్రి కృతజ్ఞత అంటే అల్లాహ్ అతనికి ఏ ధనం ఏ సొమ్ము ఏ డబ్బు ఇచ్చాడో దానితో తనలాంటి మానవులకు సేవ చేసి వారికి సహకారం చేసి అల్లాహ్ వద్ద ఎంతో గొప్ప లాభం పొందేదానికి బదులు అతను వారికి డబ్బు అప్పుగా ఇచ్చి వారిని బాధించి వారి నుండి ఇంకా వడ్డీ తీసుకుంటున్నాడా? ఇదే అసలైన కృతజ్ఞత. కానీ ఒకవేళ అతను ఈ వడ్డీ తినడం నిషేధం భావించకుంటే, ఖురాన్ హదీసుల్లో ఏ నిషేధం అని వచ్చి ఉందో దాన్ని అతడు స్వీకరించకుంటే, అరే లేదయ్యా వడ్డీ కూడా వ్యాపారం లాంటిదే, ఒక సొమ్ము మనం అమ్మి 10 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్ముతలేమా? అలాగే నేను 10 రూపాయలు అప్పుకు ఇచ్చి 11 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటాను, దాంట్లో ఏంటి పాపం? ఈ విధంగా దానిని హలాల్ చేసుకుంటే అతడు కాఫిర్ అయిపోయే ప్రమాదం. రెండవ నష్టం ఈ ఆయతులో గమనించండి. వడ్డీ తీసుకునేవారు ఈ ఆయతులో అల్లాహ్ ఇచ్చినటువంటి రెండో నష్టం తెలుసుకోవాలి. అసీం, అతడు చాలా పాపాత్ముడు, చాలా ఘోరమైన పాపాత్ముడు. ఖురాన్ లో అల్లాహు తాలా అసీం అన్న పదం సూరతుల్ ముద్దస్సిర్ లో సూరత్ ఖాఫ్ లో, అలాగే ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో ఏదైతే దీనిని ప్రస్తావించాడో అక్కడ చూడండి మీరు. ఇక్కడ అసీం పాపాత్ముడు అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, అతడు ధన పరంగా, ప్రవర్తన పరంగా, సామాజిక పరంగా ప్రజలకు ఏ నష్టం చేకూరుస్తున్నాడో, అప్పు ఇచ్చి అతను ఏ సహాయ సహకారాలు అందించాలో అలా చెయ్యకుండా ప్రజలను ఏదైతే పీడిస్తున్నాడో దానికి కారణంగా అతడు చాలా పాపాత్ముడైపోతున్నాడు. ఇంకా సోదర మహాశివులారా, ఇదే ఆయతలో అల్లాహు తఆలా మూడో నష్టం ఏం తెలిపాడో తెలుసా? యమ్హకు, అల్లాహు తాలా వడ్డీ యొక్క రూపు మాపేస్తాడు. వడ్డీని అల్లాహు తాలా పెరగనివ్వడు. ఎందుకంటే చూడడానికి ఇది 4 డబ్బులు వస్తున్నట్లుగా కనబడుతుంది, కానీ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది గనక, ఇబ్బందిలో ఉన్న వారిని ఆదుకోవడానికి బదులుగా వారిని పీడించడం జరుగుతుంది గనక అల్లాహు తాలాకు ఇది ఎంతో అయిష్టమైన, అసహ్యమైన, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కోపానికి, ఆగ్రహానికి గురి తెచ్చే విషయం. 4 నష్టాలు చూశారు కదా ఇప్పటి వరకు. అల్లాహ్ ఇష్టపడడు, అతడు కృతజ్ఞతకు పాల్పడినవాడు లేదా సత్య తిరస్కారానికి పాల్పడిన వాడవుతాడు, మరియు పాపాత్ముడవుతాడు, మరియు వడ్డీ తీసుకునేవాడనుకుంటాడు నా దగ్గర డబ్బు పెరుగుతుంది. అల్లాహ్ అంటున్నాడు యమ్హక్, అది తరుగుతుంది, అది నశించిపోతుంది. ఈ యమ్హక్ అన్న పదాన్ని మీరు చాలా మంచి రీతిలో గుర్తుంచుకోండి. అల్లాహ్ వడ్డీ గురించి చెప్పాడు అంటే, చూడడానికి ఇక్కడ పెరుగుతున్నట్లు కనబడ్డా అందులో నష్టం ఉంటుంది, అది వాస్తవానికి తరుగుతూ ఉంటుంది. అంతేకాదు, మనిషి ఇక్కడ 4 డబ్బులు పెరుగుతున్నాయి అని చూస్తాడు, అతని బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్నట్లుగా చూస్తాడు. ఈ అక్రమ సంపాదన, దీనితో అతడు ఒక పెద్ద బిల్డింగ్ కడతాడు కావచ్చు, మంచి కార్లు కొంటాడు కావచ్చు, కానీ అదంతా కూడా అతని వినాశనానికి కారణమవుతుందన్న విషయం అతడు గ్రహించాడు. ఇంకా రండి, వడ్డీ వల్ల నష్టం ఏముంటుంది? అల్లాహు తాలా ఈ వడ్డీ యొక్క నష్టాన్ని ఇదే సూరతుల్ బకరాలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. మరియు ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకా ఏముంటుందో మీరు గమనించండి. ఆయత్ నంబర్ 279లో
యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, ఇత్తఖుల్లాహ్, అల్లాహ్తో భయపడండి. గమనించండి, అల్లాహ్తో భయం నమాజ్ చదివే వానిలోనే కాదు, అల్లాహ్తో భయం కేవలం ఉపవాసం ఉండడంలోనే కాదు, అల్లాహ్తో భయం కేవలం ఖురాన్ పారాయణంలోనే కాదు, అల్లాహ్తో భయం తల్లిదండ్రుల సేవలోనే కాదు, ప్రజలకు వారి అవసరాల్లో అప్పు ఇచ్చి అల్లాహ్కు భయపడడం అంటే వారికి బాధ కలిగించకపోవడం, వారి నుండి వడ్డీ రూపంలో ఏమీ తీసుకోకపోవడం. అందుగురించి ఏమన్నాడు అల్లాహ్ తఆలా, వదరు మా బకియ మినర్ రిబా ఇన్ కుంతుం ముమినీన్, మీరు నిజమైన విశ్వాసులైతే వడ్డీని వదిలేసేయండి. ప్రజలకు ఇచ్చిన అప్పులో, ప్రజలకు ఇచ్చిన సొమ్ములో ఏ వడ్డీ మీకు ఇక రానున్నదో, మా బకియ మినర్ రిబా, ఇంతకు ముందు అజ్ఞానంగా తీసుకున్నారు కావచ్చు, కానీ ఇక ఇప్పుడు ఇంకా రానున్నది, అలాంటప్పుడు మీరు వదరు, దాన్ని తీసుకోకండి, వదిలేయండి. ఐదవ నష్టం ఈ ఆయతలో మీరు గమనించారా? చూడడానికి ఎలా అనిపించింది? ఓ విశ్వాసులారా, అల్లాహ్తో భయపడండి, మీరు నిజంగా విశ్వాసులయ్యేది ఉంటే ప్రజలకు ఏ అప్పులు ఇచ్చారో వాటిపై వడ్డీలు తీసుకుంటున్నారో, ఇక ఏ వడ్డీ రావడం మీకు మిగిలి ఉందో ఆ వడ్డీని తీసుకోవడం మానేయండి. ఇందులో నష్టమేమి కనబడటం లేదు కదా అనుకుంటారు కావచ్చు కదా, కానీ ఇన్ కుంతుం ముమినీన్, మీరు నిజంగా విశ్వాసులైతే అని అల్లాహు తాలా ఈ షరతు పెడుతున్నాడంటే, ఇక కూడా ఎవరైనా వడ్డీ తీసుకుంటూ ఉంటే అతని విశ్వాసం సంపూర్ణంగా లేదు, అతని విశ్వాసంలో చాలా భయంకరమైన రీతిలో లోపం ఏర్పడుతుంది, అతని విశ్వాసంలో ఎంతో చాలా లోతైన కొరత ఏర్పడుతుంది. ఎందుకు? ఎవరు ఎంత మంచి బలమైన విశ్వాసి, తనకు తాను సంపూర్ణ విశ్వాసి అనుకుంటాడో, అతడు నమాజు చేస్తున్నప్పటికీ, అతడు ఉపవాసాలు ఉంటున్నప్పటికీ, అతడు దాన ధర్మాలు ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని మస్జిదులు కట్టించినప్పటికీ, ఎన్ని అన్న పానీయాల దాన ధర్మాలు అట్లాంటివి చేసినప్పటికీ, ఎన్ని బీద వాళ్లకు ఏ అతడు విషయాలు మేలు చేసినప్పటికీ వడ్డీ తీసుకోవడం మానుకుంటలేడంటే అతడు విశ్వాసంలో వెనుక ఉన్నాడు, అతని విశ్వాసం పూర్తిగా లేదు. విశ్వాసంలో మనిషి సంపూర్ణంగా ఉండకపోవడం ఇంతకంటే ఘోరమైన నష్టం మరి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా సోదర మహాశివులారా, దీని వెంటనే అల్లాహు తాలా ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరు నిజంగా ఒకవేళ విశ్వాసులైతే వడ్డీ ఇక ఏదైతే రానుందో అది కూడా మీరు తీసుకోకుండా వదిలివేయండి. వెంటనే ఏమన్నాడు? ఫఇల్లం తఫఅలు, ఇచ్చిన ఆదేశాన్ని గనక మీరు పాటించకపోయినట్లయితే ఫఅదను బిహర్బిన్ మినల్లాహి వరసూలి, గుర్తుంచుకోండి, మీరు అల్లాహ్తో, అల్లాహ్ యొక్క ప్రవక్తతో యుద్ధానికై సిద్ధమవ్వండి. అల్లాహ్. ఆరవ నష్టం ఇది, వడ్డీ వల్ల ఎంతటి ఘోరమైన నష్టమో గమనించండి. ఎవరైతే ఈ ఘోరమైన వడ్డీ వ్యాపారానికి పాల్పడతారో, ప్రజల నుండి వడ్డీ తీసుకునే చెడ్డ అలవాటుకు గురి అవుతారో, వారితో అల్లాహ్ అంటున్నాడు, మీరు సిద్ధం కండి అల్లాహ్తో యుద్ధానికై, ప్రవక్తతో యుద్ధానికై. నఊదు బిల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీహ్ హదీస్ ఉంది, ఈ లోకంలో అతి చెడ్డవాడు, అతి నీచుడు ఎవడంటే ప్రవక్తను హత్య చేసినవాడు లేదా ప్రవక్త చే హత్య చేయబడ్డవాడు. ప్రవక్తతో ఎవరైతే యుద్ధానికి సిద్ధమవుతాడో అతని కంటే నీచుడు, చండాలుడు, అతని కంటే చెడ్డవాడు ఇంకెవరు ఉంటాడో ఒకసారి ఆలోచించండి.
వడ్డీ తినేటువంటి నా ప్రియమైన సోదరులారా, సోదరి మనులారా, మిమ్మల్ని తిట్టడం జరుగుతుంది అని భావించకండి. మీపై కరుణ, మీపై దయ చూపుతూ అల్లాహు తాలా మిమ్మల్ని ఇహ పరలోకాల నష్టాల నుండి కాపాడుకోవడానికి ఏ ఆయతులు అవతరింపజేశాడో వాటిని మీరు చాలా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 6 నష్టాలు విన్నారు కదా, గుర్తున్నాయా మీకు లేవా? మొదటి నష్టం, అల్లా అసహించుకుంటాడు, అలాంటి వాడిని ప్రేమించడు. రెండవ నష్టం కఫార్, కృతజ్ఞత, సత్య తిరస్కారి. మూడవది అసీం, ఘోరమైన పాపాత్ముడు. నాలుగవది హక్, అల్లా వడ్డీని నశింపజేస్తాడు. ఐదవది విశ్వాసంలో కొరత ఏర్పడుతుంది వడ్డీ తినడం వల్ల. ఆరవ విషయం, అల్లాహతో, అల్లా యొక్క ప్రవక్తతో వారు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు. ఇక రండి, ఆయత్ నంబర్ 275లో అల్లాహు తాలా తెలిపిన విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకో. ఇహ లోకంలో వడ్డీ తిని 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 చూడడానికి అతను ఎంత బక్కగా ఉన్నా, వడ్డీ సొమ్ము తిని తిని లావుగా అవుతున్నందుకు ఎన్ని జిమ్లలో వెళ్ళి అతడు ఎన్ని రకాల ఎక్సర్సైజ్లు చేసినా తన ఈ భౌతిక శరీరం, ఈ కళేబరం మట్టిలో కలిసిపోయేది. దీనిని ఎంతో అందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సమాధిలో నుండి ప్రళయ దినాన అల్లాహు తాలా అతన్ని లేపుతున్నప్పుడు, ఎలాంటి పరిస్థితి ఉంటుంది గమనించండి. الذين يأكلون الربا لا يقومون إلا كما يقوم الذي يتخبطه الشيطان من المس. ఎవరైతే వడ్డీ తింటూ ఉంటారో వారు ప్రళయ దినాన ఎలా లేస్తారంటే, శైతాన్ ఎవరిపై ఆవరించాడో, శైతాన్ ఎవరిని ముట్టుకొని పిచ్చివాణిగా చేశాడో అతడు ఏ రీతిలో నిలబడతాడో ఆ విధంగా ఈ వడ్డీ వ్యాపారులు, వడ్డీ తినేవారు ఆ రీతిలో అల్లాహ్ ముందు హాజరవుతారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంతటి ఘోరమైన నష్టమో ఒకసారి మీరు ఆలోచించండి. ఇహలోకంలో కూడా అతనిది ఎంత చెడ్డ పేరు. ఫలానా వారు ఎవరయ్యా అంటే, అరే అతడు వడ్డీ వ్యాపారి, ప్రజల రక్తాన్ని తాగేవాడు, ప్రజలను పీడించేవాడు. ఈ విధంగా ఎన్ని రకాల చెడ్డ పేర్లు వస్తూ ఉంటాయి. మరి పరలోక దినాన ఎప్పుడైతే లేపబడతాడో, ప్రజలందరూ లేపబడే సమయంలో ఇతని స్థితి ఎంత చెడ్డగా ఉంటుందో గమనించండి. నిలబడలేడు, నడవలేడు. చూసేవారికి ఏమనిపిస్తుంది? ఇతడు పిచ్చివాడైపోయాడా, ఇతన్ని శైతాను పట్టుకొని ఆడిస్తున్నాడా? అలాంటి స్థితిలో సోదర మహాశివులారా, ఇలాంటి స్థితి నుండి మీరు కూడా రక్షింపబడాలంటే వడ్డీని వదులుకోండి. ఎవరైతే వడ్డీని వదులుకుంటారో అల్లాహు తాలా ఇంతకు ముందు వారు వడ్డీ తిని ఏ పాపం చేశారో ఆ పాపాలన్నిటినీ మన్నించే వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఒకవేళ ఆ వడ్డీ నుండి వీరు తమను తాము రక్షించుకోలేదంటే, ఈ చెడ్డ అలవాటును వదులుకోలేదంటే అల్లా ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నాడో. 7వ నష్టం విన్నారు మీరు, సమాధుల నుండి ఎలా లేపబడతారో. ఇక 8వది ఇదే ఆయత చివరిలో ఉంది, ఫౌలాయిక అస్హాబున్ నారి హుం ఫీహా ఖాలిదూన్. వారే నరకవాసులు, నరకంలో శాశ్వతంగా పడి ఉంటారు. చూసారా ఈ ఆయతలో ఎంత ఘోరమైన హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఇది వడ్డీ తినే వారికి మనం చెప్పుకునే ఈ క్రమంలో
ఎనిమిదవ నష్టం ఖాలిదూన్. ప్రజలు అడుగుతారు, నరకంలో ఎల్లకాలం శాశ్వతం సదా ఉండేవారు అవిశ్వాసులు కదా, మరి వడ్డీ తినేవాడు అవిశ్వాసి కాడు అని ఇంతకు ముందే ప్రస్తావన వచ్చింది, మరి శాశ్వతంగా ఎందుకుంటారు? అయితే ఇంతకు ముందు ఏ ప్రస్తావన అయితే మేము చేశామో అక్కడ మీరు శ్రద్ధగా విననట్లున్నారు. కఫార్ అన్న పదం ఏదైతే వచ్చిందో అక్కడ వివరించాము. వడ్డీ తీసుకునేవాడు వడ్డీని హరాంగా భావించి అతడు ఒకవేళ వడ్డీ తీసుకుంటున్నాడంటే ఘోరమైన పాపాత్ముడు, అల్లాతో యుద్ధం చేయడానికి సిద్ధమైన వాడు, ప్రవక్తతో యుద్ధం చేయడానికి సిద్ధమైన వాడు, ఇంకా ఎన్నో రకాల నష్టాలున్నాయి. కానీ కాఫిర్ అయిపోయాడు అని అనలేము. కానీ ఎప్పుడైతే అతనికి ఆయతులు వినిపించడం జరుగుతుంది, ప్రవక్త వారి హదీసులు వినిపించడం జరుగుతుంది, కానీ అతను వీటిని నమ్మకుండా వీటిని తిరస్కరించి అరే అంతగా ఏం లేదులే అండి, ఈనాటి కాలంలో వడ్డీ లేకుంటే ఎవడు బతుకుతాడు, ఈ విధంగా అల్లా ఆయతులను, ప్రవక్త హదీసులను, వడ్డీ నిషిద్ధతను తిరస్కరిస్తే అతడు కాఫిర్ అయిపోతాడు. అలాంటి వారు మరి శాశ్వతంగా ఉంటారు. సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే ఎనిమిదవ నష్టం వడ్డీ తీసుకునే వారిది. వడ్డీ తీసుకునే వారి కొరకు జరిగే ఎనిమిదవ నష్టం, వారు శాశ్వతంగా ఆ నరకంలో పడి ఉంటారు అని అల్లాహు తాలా చాలా స్పష్టంగా హెచ్చరించాడు. ఇంకా సోదర మహాశివులారా, వడ్డీ యొక్క నష్టాలను, వడ్డీ యొక్క పీడ ఏదైతే ఉందో దానిని మనం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం, చాలా చాలా అవసరం. మరికొన్ని ఆయతులు సూరత్ ఆల్ ఇమ్రాన్, సూరతు రూమ్, సూరతు నిసాలో ఏవైతే వచ్చేవో ఉన్నాయో వాటిని మనం సమయం ఉండేది ఉంటే తర్వాత మళ్ళీ ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు నేను మీకు సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 275 నుండి 279 వరకు ఈ 4 ఆయతుల వివరణ మాత్రమే, అందులో ఉన్న వివరణ పూర్తిగా కాదు, కేవలం నష్టాలను మీకు గుర్తు చేశాను. ఇక రండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీసులు తెలుసుకుందాము. ఈ వడ్డీ తినే వారికి ఎలాంటి నష్టం కలుగుతుందో. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, సహీ బుఖారీ హదీస్ నంబర్ 2766 ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబికాత్, మిమ్మల్ని వినాశనానికి గురి చేసే 7 రకాల పాపాల నుండి చాలా దూరంగా ఉండండి. శ్రద్ధ వహిస్తున్నారా? గమనిస్తున్నారా మీరు నాతో పాటు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఏముంది? ఇజ్తనిబు అస్సబ్అల్ మూబికాత్, మీరు మిమ్మల్ని వినాశనంలో పడవేసే 7 రకాల పాపాల నుండి. అరబీలో చెయ్యకండి అని చెప్పలేదు ప్రవక్త, ఇజ్తనిబు, వాటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఎంత ఖురాన్ హదీసులలో ఎలాంటి బోధ ఉంటుందో మీరు గమనించండి. ఆ 7 ఒకటి ఏమిటి? వఅక్లుర్ రిబా, వడ్డీ తినడం. అల్లాహు అక్బర్. సమయం సరిపోదు వాటన్నిటిని కూడా ప్రస్తావించడానికి, కానీ ఆ 7 ఒకటి ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వఅక్లుర్ రిబా, వడ్డీ తినడం. ఇది మనిషిని వినాశనానికి గురి చేస్తుంది. ఈ హదీస్ వినాశనానికి గురి చేస్తున్న పాపాలకు మీరు దూరంగా ఉండండి. ఒకవేళ ఈ హదీస్ యొక్క ప్రాక్టికల్ మనం చూడాలనుకుంటే, వడ్డీ తినే వారి జీవితం ఏమైందో నా కళ్ళారా నేను ఎంతో మందిని నా చిన్న జీవితంలో చూశాను. వ్యక్తిగతంగా మనుషులలో
ఇక ప్రభుత్వ పరంగా, దేశాల పరంగా, ప్రపంచ పరంగా చూస్తే ఎన్నో దేశాలు దివాలియా హోగయా అని ఏదైతే అంటారో, వారి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమై కోట్లాది 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 అప్పులు వరల్డ్ బ్యాంకు, IMF కు, ఇంకా వేరే ఆర్థిక పెద్ద పెద్ద ప్రపంచ సంస్థలకు ఏవైతే వారు అప్పు తీసుకొని ఉన్నారో వడ్డీ కూడా చెల్లించలేకపోయారో చేతులెత్తేసి ఇక మీరు క్షమించకుంటే, మన్నించకుంటే ఇక మేము బ్రతకలేము అని కొన్ని దేశాలే అన్నాయి, అంటూ ఉన్నాయి ఇప్పటికీ. మరియు సంస్థల రూపంలో ఎవరైతే వడ్డీ తినడం మొదలుపెట్టారో, ప్రజలను వడ్డీ కారణంగా పీడించడం మొదలుపెట్టారో చూడడానికి చాలా మెరిసిపోయారు. కొద్ది రోజుల్లో వారి వద్ద కార్లు వచ్చాయి, బిల్డింగ్లు వచ్చాయి, అన్ని రకాల ఐహిక భోగ భాగ్యాలు వారు అనుభవిస్తున్నాము అన్నటువంటి మోసంలో పడ్డారు. కానీ త్వరలోనే వారి యొక్క గుట్టు రట్టయి ఇహలోకపు అవమానంతో పాటు వారు ఎన్నో రకాల నష్టాలకు గురయ్యారు. పరలోకంలో ఇంకా ఎన్నో చూసేటివి ఉన్నాయి. గమనిస్తున్నారా మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్? ఒకవేళ ఇది 9వ నష్టం, మీరు దీన్ని పేరు పెట్టుకోవచ్చు సహీహ్ బుఖారీ హదీస్ ఆధారంగా. వడ్డీ తినడం ప్రజల నుండి వడ్డీ తీసుకోవడం మానుకోకుంటే వినాశనానికి గురి అవుతారు. 10వ నష్టం సహీహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 1598. లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆకిల రిబా వ మూకిలహు వ కాతిబహు వ షాహిదై. వడ్డీ తినేవాడు, తినిపించేవాడు, ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు, వడ్డీ వ్యవహారాలన్నిటినీ కూడా రాసేవాడు, వడ్డీ వ్యవహారాల్లో సాక్ష్యం పలికేవారు, వీరందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. అల్లాహ్. 10వ నష్టం, వడ్డీ తినేవారు వడ్డీని వదులుకోకుంటే వారిపై శాపనాలు కురుస్తూ ఉంటాయి. అంతేకాదు, అల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. 11వ నష్టం, ఎవరైనా ఆలోచించలేడు అలాంటి చండాలమైన, నీచమైన, చెడ్డదైన ఈ పదాలే బహుశా వారికి సరిపోవు కావచ్చు. అస్తగ్ఫిరుల్లాహ్. ఏంటి? ముస్నద్ అహ్మద్ వాల్యూమ్ నంబర్ 5 పేజ్ నంబర్ 225. ఎవరైతే వడ్డీ ఒక దిర్హం తింటారో, వడ్డీ ఒక దిర్హం తింటారో, వారు తమ కన్న తల్లితో, వారిని ప్రసవించి పెంచి పోషించిన తల్లితో 33 లేదా 36 సార్లు వ్యభిచారం చేసినంత చెడ్డ పని, అంతకంటే చెడ్డ పని. అల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. కన్న తల్లితో ఒక్కసారి వ్యభిచారం చేయడం దూరం, ఆలోచించడమే ఎంతో చెడ్డగా భావిస్తాం మనం. ఇట్లాంటి మాట నోటిపై తీసుకురావడం కూడా ఇష్టం అనిపిస్తలేదు. కానీ వారు చేస్తున్న ఈ నీచమైన పనికి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి నోటనైతే ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా, ఏ ఒక్క క్షణంలో కూడా ఒక చెడు పలుకు వెళ్ళలేదు. కానీ వడ్డీ తినే వారి గురించి ఎలాంటి పాపం తెలియజేస్తున్నారో, ఎవడైనా తన కన్న సంత తల్లితో పాపానికి నల్ల ముఖం చేసుకోవడానికి పాల్పడ్డాడో అతడు మీ సమాజంలో ఎంత చెడ్డవాడు. ఈ వడ్డీకి పాల్పడిన వాడు తన తల్లితో 36 సార్ల కంటే ఎక్కువగా తన ముఖాన్ని నల్లగా చేసుకున్నవాడు.
అంతేకాదు అల్ ముఅజముల్ ఔసత్ లిత్తబరాని హదీస్ నంబర్ 747లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, వడ్డీ యొక్క అంతస్తులు 72 ఉన్నాయి. 72 అంతస్తులు వడ్డీలో ఉన్నాయి. వాటిలో అతి చిన్నది కన్న తల్లితో వ్యభిచారం చేసినట్లు. అంటే ఈ హదీస్ ద్వారా ఏమర్థమవుతుంది? వడ్డీ తినడం అనేది కన్న తల్లితో 72 సార్ల కంటే ఎక్కువగా చెడు చేసినట్లుగా. వడ్డీ యొక్క నష్టాన్ని గ్రహించండి. ఒక హదీసులో 33, ఒక హదీసులో 36, ఇంకో హదీసులో 72. ఇదేంటి హదీసులు విరుద్ధం అన్నటువంటి చెడు ఆలోచనల్లో పోకండి. ప్రతి మనిషి ఎవడెవడైతే ఈ వడ్డీ తింటున్నాడో వారి యొక్క వడ్డీ తినే రేటు ప్రకారంగా వడ్డీ తినడం ఏ నమ్మకంతో తింటున్నాడు, వడ్డీకి సంబంధించిన ఆయతుల హదీసుల గురించి అతనికి విశ్వాసం ఏముంది, ఈ రీతిలో అందరూ ఒకే స్థానంలో ఉండరు గనక వారి పాపం కూడా వేరువేరుగా ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. వడ్డీ తినేవారు, మీ తల్లిని మీరు నిజంగా గౌరవిస్తున్నారంటే ఇకనైనా ఈ చెడు పాపాన్ని వదులుకోండి. ఇంకా సహీ బుఖారీలో వచ్చిన హదీస్ నంబర్ 7047. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంఘటన తెలియజేస్తున్నారు. అక్కడ సమాధి శిక్షలో ఎవరికైతే శిక్షలు ఏ రకంగా జరుగుతున్నాయో ఆ వివరాలు తెలిపారు. వాటిలో ఒకరికి జరుగుతున్న శిక్ష ఏంటి? ఒక మనిషి రక్తపు నదిలో ఈతాడుతున్నాడు. భరించలేక దుర్వాసనను, ఆ శిక్షను, అక్కడి యొక్క అవస్థ బాధను భరించలేక ఎంత తొందరగా గట్టెక్కితే అంత మంచిదని భావించి తీరాన వస్తాడు. గట్టెక్కి పైకి రావాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ గట్టు మీద దైవదూత ఒక రాయి తీసుకొని ఉన్నాడు. అతడు దగ్గరికి వచ్చిన వెంటనే ఈ దైవదూత ఆ రాయి తీసుకొని అతని ముఖం మీద కొడతాడు. ఆ దెబ్బకు మళ్ళీ అతను చాలా దూరం లోపలికి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకా ఈతాడుకుంటూ మళ్ళీ గట్టు దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఆ దైవదూత కొడతాడు. ఇదే విధంగా అతనికి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఎవరికి ఈ శిక్ష? ఇంతటి చెడ్డమైన దుర్వాసన అయిన ఈ రక్తపు నదిలో ఈతాడుతూ గట్టు మీదికి రావాలి అనుకుంటున్నాడు, కానీ రానివ్వడం లేదు దైవదూతలు. ఈ శిక్ష ఎవరికి? ఎవరైతే వడ్డీ తీసుకుంటారో, వడ్డీ తింటారో అలాంటి వారికి అని చెప్పడం జరిగింది. గమనించారా? ఇది 12వ శిక్ష, 12వ నష్టం వడ్డీ తినే వారి గురించి. సోదర మహాశయులారా, ఇక రండి, కొంత సమయం ఏదైతే మిగిలి ఉందో ఇక్కడ మనం సూరతు నిసా ఆయత్ నంబర్ 161లో చెప్పబడిన విషయాన్ని గ్రహిస్తాము. ఇందులో కొన్ని బోధనలు మన కొరకు కూడా ఉన్నాయి. అయితే నేను పూర్తి ఆయత్ చదివి వాటి యొక్క వివరణ చెప్పలేను, కానీ అందులో నుండి కొన్ని ముఖ్య విషయాలు. فبظلم من الذين هادوا حرمنا عليهم طيبات أحلت لهم وبصدهم عن سبيل الله كثيرا وأخذهم الربا وقد نهوا عنه. వారికి ఈ వడ్డీ గురించి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది మీ కొరకు నిషిద్ధం, దీనికి పాల్పడకూడదు అని.
వఅఖ్దిహిం, కానీ ఈ నిషేధాన్ని ఉల్లంఘించారు. అల్లా చెప్పిన మాటకు కట్టుబడి ఉండలేదు వారు. వడ్డీ వ్యవహారాలు మొదలుపెట్టారు, వడ్డీ తినడం ప్రారంభించారు, ప్రజలను పీడించి వడ్డీ తీసుకోవడం మొదలుపెట్టారు. ఏం జరిగింది అనేది ముందు చెప్పేకి బదులు నేను ఇప్పటి వరకు నా ఈ ప్రసంగంలో ఎన్నో సందర్భాల్లో ప్రజలను పీడించి వడ్డీ తీసుకోవడం అన్న మాట ఉపయోగించాను. ఇక్కడ ఎవరైనా వేరే రకంగా ఆలోచించకండి. మేము పీడించకుండా తీసుకుంటే అది హలాల్ అవుతుంది అని. వడ్డీ ఎవరి నుండైనా తీసుకోవడమే వారిని పీడించినట్లు. మీరు ఇంకా వేరే రకంగా ఏదైనా పీడిస్తున్నట్లుగా మీకు ఫీల్ అయినా కాకపోయినా, ఆ గతి లేక మీ నుండి వడ్డీతో సహా అప్పు తీసుకున్నందుకు అతడు తనకు తాను నాకు ఏమీ ఇబ్బంది కలుగుతలేదు అని నోటితో చెప్పినప్పటికీ ఈ వడ్డీ తీసుకోవడమే జరుగుతుంది అని అర్థం చేసుకోండి. అల్లాహు తఆలా దీని కారణంగా, అంటే వారికి నిషేధించబడినప్పటికీ వారు ఆ నిషేధాన్ని ఉల్లంఘించి ఏ వడ్డీ తీసుకోవడంలో వారు కాలు మోపారో, ఈ చెడ్డ కార్యానికి పాల్పడ్డారో, ఇంకా వేరే కొన్ని పాపరాల కారణంగా, వాటిలో ఇంకా ముఖ్యమైనది వఅక్లిహిం అమ్వాలన్నాసి బిల్ బాతిల్, అకారణంగా, అధర్మంగా, అన్యాయంగా, తుచ్చమైన కారణాలతో ప్రజల యొక్క సొమ్మును తినడం. ఈ వడ్డీ తీసుకునేవారు ఇలాంటి ఎన్నో అబద్ధపు, అసత్యపు, తుచ్చమైన, వ్యర్థమైన కారణాలు చెబుతారు కదా. అందుకొరకు అల్లాహ్ ఏమంటున్నాడు, ఇలాంటి తుచ్చమైన కారణాలు చెప్పి ప్రజల సొమ్మును వారు అక్రమంగా తింటున్నారు. అయితే ఇక్కడ చెప్పబడిన శిక్ష ఏమిటి? వడ్డీ యొక్క నష్టాలలో 13వ నష్టం, వడ్డీ యొక్క శిక్షలలో 13వది అని మీరు భావించండి. వఅతద్నా లిల్ కాఫిరీన మిన్హుం అదాబన్ అలీమా, చాలా వ్యధాభరితమైన, మస్తు నొప్పి కలిగించే అటువంటి శిక్ష, ఎంతో నొప్పి కలిగించే శిక్ష వారికి ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు తాలా అలాంటి బాధాకరమైన శిక్ష వారి గురించి సిద్ధపరిచి ఉంచాడు. అతద్నా, మేము వారి కొరకు సిద్ధపరిచాము అని అల్లా అంటున్నాడు. అల్లాహు అక్బర్. సోదర మాషాలను నేను అందుకే అంటాను, అరబీ నేర్చుకోండి. కనీసం ఖురాన్ అర్థం చేసుకునే రకంగా. కానీ ఈ ఖురాన్ను కూడా సహాబాలు అర్థం చేసుకున్నట్లు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ పదాలను మనం గ్రహిస్తూ ఉండేది ఉంటే, వఅతద్నా, మేము సిద్ధపరిచామంటున్నాడు. అల్లా ఒకరి కొరకు సిద్ధపరిచాడంటే దాని నుండి తప్పించుకునే అవకాశం ఉందా ఎవరికైనా? లిల్ కాఫిరీన్ అంటున్నాడు. కాఫిర్ అన్న పదం కఫార్, ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎప్పుడు కృతజ్ఞుడు ఎప్పుడవుతాడు మరియు సత్య తిరస్కారి ఎప్పుడవుతాడు అనేది. మిన్హుం అదాబన్ అలీమా, వారిలో ఎవరైతే, అదాబన్ అలీమా వ్యధాభరితమైన, నొప్పి కలిగించే శిక్ష. ఇంకా సోదర మహాశివులారా, ఈ 13వ నష్టం, 13వ శిక్ష ఏదైతే అర్థం చేసుకున్నారో, ఇంతే కాకుండా ఇంకా ఖురాన్ ఆయతులు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు మనం వాటిపై శ్రద్ధ వహించామంటే, ఒక్క హదీస్ ఇమాం హాకిం రహిమహుల్లా ముస్తదరక్ హాకింలో, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహు తర్గీబ్ వ తర్హీబ్ లో ప్రస్తావించారు. ఒక్కసారి దీన్ని కూడా మీరు శ్రద్ధగా వినండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు తెలిపారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, ఇదా ظهر الزنا والربا في قرية, ఏ గ్రామంలోనైతే, ఏ ఊరిలోనైతే, ఏ నగరంలోనైతే, ఏ దేశంలోనైతే, ఏ రాష్ట్రంలోనైతే, గల్లీ నుండి ఢిల్లీ వరకు మొత్తం ఎక్కడైనా గాని, ఎక్కడా వ్యభిచారము మరియు వడ్డీ విచ్చల విడిగా, బాహ్యంగా జరుగుతూ ఉంటాయో, ఫకద్ అహల్లు బిఅన్ఫుసిహిం అదాబ్ అల్లాహ్, ఇలాంటి వారు
తమకు తాము అల్లా యొక్క శిక్ష కురవడానికి కారణం సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి వారు అల్లా యొక్క శిక్ష వారిపై కురవడానికి స్వయంగా మార్గాలు పరుచుకున్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన నష్టమో గమనించండి సోదర మహాశివులారా. ఇలాంటి ఈ భావంలో మరొక ఉల్లేఖన సహీహు తర్గీబ్లో వచ్చి ఉంది. లా తజాలు ఉమ్మతి బిఖైరిన్ మా లం యఫ్షు ఫీహిం వలదు జినా ఫఇదా ఫషా ఫీహిం వలదు జినా ఫఔషక అన్ యఉమ్మహుముల్లాహు బిఅజాబ్. వినండి, గమనించండి. ఎక్కడైతే వ్యభిచారం అనేది పెరిగిపోతూ ఉంటుందో, అక్రమ సంతానాలు ఎక్కువ అవుతూ ఉంటాయో, అలాంటి చోట అల్లా యొక్క శిక్ష అనేది కురుస్తుంది. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి సోదర మహాశివులారా. ఈ భావంలో వచ్చిన హదీసులు చెప్పుకుంటూ పోతే, ఈ భావంలో వచ్చిన హదీసులు మనం తెలుసుకుంటూ పోతే ఎన్నో హదీసులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు నేను ఖురాన్ హదీసుల ఆయతుల ఆధారంగా సుమారు 13 రకాల నష్టాలు ఏవైతే తెలియజేశానో, కనీసం వాటిని అర్థం చేసుకున్నామంటే ఇన్షా అల్లాహ్ ఇలాంటి పాపాన్ని వదులుకోగలుగుతాము. ఇంకా అల్లా యొక్క శిక్ష మనపై వ్యక్తిగతంగా గాని, లేదా సామాజికంగా గాని, లేదా సామూహికంగా గాని ఏమాత్రం పడకుండా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము. ఒకవేళ ఇప్పటికైనా గాని ఇలాంటి హదీసులను విన్న తర్వాత, ఇలాంటి ఆయతులను విన్న తర్వాత మనం ఈ చెడు కార్యం నుండి దూరం కాకపోతే గమనించండి, ఇహలోక శిక్షలు, సమాధి శిక్షలు, పరలోక శిక్షలు చాలా చాలా మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాయి. మరియు ఒక రెండు హదీసులు సంక్షిప్తంగా చెప్పి నేను నా మాటను ముగిస్తాను. సర్వసామాన్యంగా మనిషి తన మనోవాంఛలకు గురి అయి లేదా శైతాన్ వలలో చిక్కిపోయి ఏ తప్పుడు భావానికి, భ్రమానికి గురి అవుతాడంటే, వడ్డీలోనైతే చాలా లాభం కనబడుతుంది, డబ్బు పెరుగుతున్నట్లు కనబడుతుంది. మనం బ్యాంకులో పెడతాము 1 లక్ష, 5 సంవత్సరాల తర్వాత 10 లక్షలు దొరుకుతాయి. 12 సంవత్సరాల తర్వాత బిడ్డ పెళ్లికి ఎదిగే వరకు ఇంకా అంత డబ్బు, ఇంత డబ్బు ఎక్కువగా వస్తుంది, డబ్బు పెరుగుతుంది అని చూస్తారు. కానీ మీరు రెండిట్లో ఏదైనా ఒక నిర్ణయం చేసుకోండి. ప్రవక్త మాటను సత్యంగా నమ్ముతారా? మీ కళ్ళకు కనబడే అబద్ధపు విషయాన్ని సత్యంగా నమ్ముతారా? మీరు ఒకవేళ నిజమైన విశ్వాసులై ప్రవక్త యొక్క మాటను సత్యంగా నమ్ముతూ ఉండేదుంటే, సహీ హదీసులో వచ్చి ఉంది, సహీహు తర్గీబ్ 1863 హదీస్ నంబర్, మా అహదున్ అక్థర మినర్ రిబా ఇల్లా కాన ఆకిబతు అమ్రిహి ఇలా కిల్లా. ఎవరైతే ఎంత ఎక్కువ వడ్డీ తీసుకుంటూ చాలా పెరుగుతుంది, అక్థర చాలా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది అని భ్రమలో పడిపోతాడో, ఇల్లా కాన ఆకిబతు అమ్రిహి ఇలా కిల్లా, కానీ దాని యొక్క పర్యవసానం అధికంగా ఉండదు. దాని యొక్క పర్యవసానం ఏంటి? చాలా నష్టంలో పడిపోతాడు, వినాశనానికి గురి అవుతాడు. అది ఎక్కువ కాదు. అర్రిబా వ ఇన్ కసుర ఫఇన్న ఆకిబతహు ఇలా కల్. చూడడానికి వడ్డీ ఎంతో ఎక్కువగా కనబడ్డా దాని యొక్క రిజల్ట్ తక్కువగానే ఉంటుంది. దాని యొక్క పర్యవసానం అతి తక్కువగా ఉంటుంది. మనిషి దాని యొక్క చివరి గమ్యం, చివరి స్థానం ఏదైతే చూస్తాడో అతనికి ఏ ప్రయోజనం ఉండదు. కావాలంటే ఇప్పుడు ఈ స్థితిలో నేను పెద్ద పెద్ద ఆస్తి పరుల కోట్లాది కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని ఉన్నటువంటి కుబేరులు అని అంటాము కదా, వడ్డీలతో ఏదైతే వారు అల్లా యొక్క వడ్డీ గురించి, అల్లా యొక్క ఆదేశాలను చెలగాట ఆడారో వారి యొక్క పరిస్థితి ఏమైంది?
పేపర్లలో వచ్చిన న్యూస్ లో వచ్చిన మీరు కూడా కని విని ఉండవచ్చును, కానీ దానిని గుర్తు చేసుకొని ఇబ్రత్ గుణపాఠం నేర్చుకోవాలి. ఇక్కడ నా కళ్ళ ముందు ఒక వ్యక్తి ఎంతో సంపాదించాడు, నేను నా కొడుకు రైల్వేలో చాలా మంచి ఉద్యోగం ఇప్పించాను, నా కొడుకు కొరకు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టానో తెలుసా అని విర్రవీగేవాడు. కానీ అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ అలాంటి పరిస్థితి ఎవరిని తీసుకురాకూడదు. ఎంతో ఆనందంతో జీవితం ఇక గడుపుదాము ఆ ఇంట్లో. మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి నా కొడుకు యొక్క నీడలో అతను ఆ ఇంటికి వెళ్తాడు. ఆ కొడుకు ఆ తండ్రిని తన్ని బయటికి పడవేసి ఏ పరిస్థితి అవుతుందో అంటే, చేతిలో చిల్లి గవ్వ లేకుండా పిచ్చమడిగినట్లు అడిగి మళ్ళీ 50-55 సంవత్సరాల వయసు దాటిన 60కి వచ్చినప్పుడు మళ్ళీ ఇటు గల్ఫ్ లోకి ఒక చోట ఏదో చిన్న పని గురించి వచ్చాడు. ఇట్లాంటి ఉదాహరణలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ బుద్ధిమంతుడు అల్లా యొక్క ఒక ఆయత్ ద్వారా, లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు ద్వారా, లేదా మన కళ్ళతో మనం టీవీలలో న్యూస్ పేపర్లలో ఎవరి చెడ్డ గతి చూస్తున్నామో అలాంటి వారితోనైనా గుణపాఠం నేర్చుకోవాలి. వడ్డీ లాంటి ఈ 13 నష్టాలు ఈ రోజు మనం ఏవైతే విన్నామో వాటి నుండి దూరం ఉండి అల్లా యొక్క పుణ్యదాసుల్లో చేరాలి. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇంతటితో ప్రోగ్రాం సమాప్తం చేస్తూ అల్లాతో దుఆ చేస్తున్నాను. అల్లా మనందరినీ కూడా రవ్వ గింజంత అయినా అంతకంటే మరీ చిన్న రీతిలోనైనా అక్రమ సంపాదన మరియు హరాం తిండి, త్రాగుడు, తొడుగుడు ఇలాంటి వాటన్నిటి నుండి అల్లా కాపాడుగాక. మనం మంచి హలాల్ ధర్మసమ్మతమైన సంపద సంపాదించి పిల్లలకు తినిపించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహు తఆలా అన్ని విషయాల్లో మన జీవిత రంగంలోని ప్రతి కోణంలో అల్లాహకు భయపడి, అల్లా ఆదేశాలకు కట్టుబడి ఉండి నిషేధాలకు దూరం ఉండి జీవించే భాగ్యం ప్రసాదించుగాక. వడ్డీ యొక్క చెడ్డ శిక్ష, చాలా దుర్భరమైన శిక్ష ఈ రోజు వ్యక్తులపై, సమాజాలపై ఏదైతే పడుతుందో వారిలో నుండి అల్లా మనల్ని ఏ శిక్ష లేకుండా, నష్టం లేకుండా బయటికి వచ్చేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చివరిలో దుఆ చదవండి. సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వస్సలాము